నమస్తే అమ్మ, మీ పేరు? సార్ నాది ఆదిలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలము. మేము టాపీ పనే. ఏంటమ్మా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ఒక భవన నిర్మాణ కార్మికురాలుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు? మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచిన వలన మాకు చాలా సంతోషం అయింది. టాకు ఇసుక 6,000 7,000 అమ్మేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వచ్చిన మూలాన 1,500 1000 రూపాయలు బాగా నొగ్గారు. మేము పాలాభిషేకం చేసాము సెంటర్లో, విజయవాడ సెంటర్లో. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి మా ధన్యవాదాలు. మేము వలస నుండి వచ్చాము. రెంట 4,000 పనులు లేని మూలాన ఈ టాపీ పనులు కూలోళ్ళు చచ్చిపోతున్నాం. పనులు లేక ఈ పొద్దు అల్లాడుతున్నారు జనం. చంద్రబాబు నాయుడు వేసుకోగిన మూలాన మేము చాలా సంతోషం పడ్డాం. 20 రోజుల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, గతంలో ఎన్నాళ్ళ తర్వాత మీకు ఇసుక వదిలేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 20 రోజుల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఇసుక వదిలిన పరిస్థితి ఏంటి? అసలు భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి మాత్రం చాలా సంతోషం. అదే జగన్మోహన్ రెడ్డి 3,000 ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గెలిచిన వాళ్ళు అవ్వలకి అందరికి 7,000 ఇచ్చాడు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని వాళ్ళు బాగా బతకొచ్చు. ఇప్పుడు టాపీ వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ 4 రోజులు కాచి పనులు లేక చాలా అల్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మా సంతోషం వేసింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వేసుకోవడం చాలా సంతోషం అయింది. దాని రోజు నుంచి నిర్మాణ రంగం ఊపందుకోబోతా ఉందా? అంటే మీకు పనులు సక్రమంగా దొరికే అవకాశం కలుగుతుందని మీకు ఒక నమ్మకం కలుగుతుందా? ఈ రోజు కాంచి నిన్నటి కాంచి వేసుకోగారు కాబట్టి ఈ రోజు కాంచి పనులు జరుగుతాయని మేము చాలా సంతోషం పడుతున్నాం. ఎలా అనిపించింది గత 30 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి పాలన? ఆయన ప్రమాణ స్వీకారం చేసి 30 రోజులు కావస్తా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన కాంచి చాలా సంతోషం అవుతుంది. అక్కడక్కడ పనులు కూడా అవుతాయి. ఇసుక లొగ్గిన మూలాన మాకు పనులు అయినాయి. ఈ రోజు కాంచి పనులు మొదలెడతాయని అందరూ అనుకుంటున్నారు. చాలా సంతోషం మాకు. ఏంటమ్మా, అన్నా క్యాంటీన్లు కూడా త్వరలోనే ఓపెన్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లు మీరు గతంలో భోజనం చేసేవారా? ఎలా ఉండేది? మళ్ళీ ఓపెన్ చేస్తే కనుక మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళా వదిలితే ఈ నిరుపేదలందరూ విద్యల మీద పడుకున్న వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు, మరి వాళ్ళు చాలా సంతోషం కదండి. 5 రూపాయల భోజనం అంతే చాలా సంతోషం. అతను వచ్చాడు తీసేశాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ యథావధిగా అవే మళ్ళీ పెట్టారు. బ్రిడ్జి కింద ఉన్న వాళ్ళు, ఇలాగ వలస వచ్చిన వాళ్ళు, అలా చాలా సంతోషం కదా. అందుకోసం గతంలో మీరు ఎలాంటి బాధలు పడేవారు? అసలు ఎంత రేటుకి మీకు ఇసుక అమ్మేవారు? ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 10,000 వరకు ఇది ఇసుక. ఇప్పుడు 1,500 2,000 బాగా ఒగ్గుతామని చంద్రబాబు నాయుడు పాలాభిషేకం చేసాం విజయవాడ సెంటర్లో. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం. మీకు గతంలో ఇక్కడ అమరావతిలో పనులు ఉండేవా? అక్కడ పనులకు వెళ్ళేవారు మీరు? లేవండి. ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అమరావతి పనులు లేవు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన కాంచి మొదలెట్టేశారు అమరావతి పనులు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వలస వచ్చి బతుకుతున్నారు? మేము వలస వచ్చి 8వ సంవత్సరం అండి. అంటే ఇప్పుడు అమరావతి మొదలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీకు పనులు దొరికేవా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి ఇక్కడ అమరావతి? అస్సలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ అస్సలు పనులు లేవు అమరావతిలో. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదలెట్టేశారుగా అన్ని పైపులు అన్నీ తీయడము. అమరావతిలో బాగా పని సాగుతుంది. ముఖ్యంగా మీ శ్రీకాకుళం జిల్లా కూడా ఉన్న సీట్లన్నీ టీడీపీఏ గెలిచింది మొన్న 2024లో. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు? మీకు తెలిసిన మేము చంద్రబాబు నాయుడు గురించి పెబ్బిలేకంగా మేము పాతపట్నం మండలం గెలానే మేము కొద్దిగా మైలి వాళ్ళతో కొద్దిగా దెబ్బలాడి మేము చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి గెలిపించాం.